నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు సురక్షితంగా రేణిగుంట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. తాము ప్రయాణించిన బస్ పై దాడి చేశారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం సహకారంతో సేఫ్ గా బయటపడ్డామని ఏపీ యాత్రికులు తెలిపారు. వెంటనే స్పందించి తమను ఏపీకి తీసుకొచ్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్న యాత్రికులతో మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రేణిగుంటలో చేరుకున్నారు. స్థానికులు తిరుపతి వాసులు వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. సార్, ఇవాళ మీరు ఎక్కడ చేరుకున్నారు? ఎక్కడ నేపాల్ ఏం చేస్తున్నారు? మేము మొన్న బయలుదేరామండి. బస్సులోని మా మీద అటాక్ జరిగింది. రాళ్లతో బస్సు అద్దాలని పగలగొట్టేశారు. రాళ్లతో బస్సు అద్దాలని పగలగొట్టేశారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఇంకో రెండో రాయి లేదు కాబట్టి మేము సేఫ్ గా బయటపడ్డాం. నా పేరు ప్రకాష్ బాబు అండి. సిటిఎం చిన్నతిప్ప సముద్రం గ్రామం. అమ్మా మీరు ఏమ్మా ఎట్లుంది? ఏంటి పరిస్థితి? ఎట్లుంది? ఏమి ఇక్కడ చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. మేము కొంచెంలో బయటపడ్డాము, లేకపోతే మేము చాలా ప్రమాదంలో ఉండేవాళ్ళము. సార్ లోకేష్ గారు మాకు చాలా సహాయం చేశారు. వెంటనే మమ్మల్ని రెస్పాండ్ అవ్వడము, మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా అదే ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం వల్ల తాము క్షేమంగా బయటపడ్డాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడ్డాము. ముఖ్యంగా నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడ్డాము అని చెప్పేసి పేర్కొంటున్నారు. ఇక్కడ అదే జిల్లాలో అంటే చిత్తూరు జిల్లానే కాకుండా అనేక ఇతర వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారిని అడిగి తెలుసుకుందాము. మేడం, ఇవాళ ఎట్లున్నారు? ఏంటి ఎట్లా పరిస్థితి ఎట్లుంది? కాట్మాండ్ లో బాగా ఇది చేస్తున్నారు. మేము అది రిక్వెస్ట్ చేసి లోకేష్ సార్ తో వచ్చేసినామండి. సార్, అక్కడ ఎట్లుంది పరిస్థితి? ఎట్లుంది? పరిస్థితి చాలా గందరగోళంగా ఉండింది సార్. రాళ్లతో కొట్టడము చేయడం ఉండింది. మేమైతే హోటల్ నుంచి బయటికి రాలేదు. మాకు ఆ ప్రమాదం తప్పింది. సార్ అరేంజ్ చేశారు, వచ్చినాము. కడప సార్. ఇప్పుడు మీరు ఎట్లున్నారు సార్? ఏంటి పరిస్థితి? ఆడ ఎట్లుంది? ఏంటి ఎక్కడుందమ్మా ఆడ పరిస్థితి? ఎట్లుంది? ఏంటమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? మరి కడప అండి. కడప పరిస్థితి ఎట్లుంది అక్కడ నేపాల్లో? సార్, ఇప్పుడు నేపాల్లో పరిస్థితి ఎట్లుంది? ఏంటి నేపాల్లో పరిస్థితి ఎట్లుంది? అసలు చెప్తే చాలా భయంకరంగా ఉన్నది. చాలా భయంకరంగా ఉన్నది. యాక్చువల్గా మా బస్సును కూడా మొత్తం పాల్గొట్టేశారు. అసలు మా బస్సును అంతా పాల్గొట్టేశారు. అది ఎట్లున్నదంటే ఆడవాళ్ళందరూ 2 సీట్ల మధ్యలో దాక్కున్నారు. 2 సీట్ల మధ్యలో దాక్కునేసి రాళ్ళు పడకుండా చూసుకున్నారు. చాలా మటుకు రాళ్ళు పడ్డాయి. కానీ దేవుని దయ వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు. బాగా జరిగింది. అది అందరూ బాగా క్షేమంగా వచ్చినారు. కానీ మళ్ళీ రాత్రి 11 గంటలకు మేము బయలుదేరినాం. బయలుదేరిన కాఠ్మండూలోనే ఇట్లా జరిగింది. రివర్స్ వస్తానే మళ్ళీ బండి ఇంకా డ్రైవర్ రివర్స్ తీసుకునేసి దేవుని దయ వల్ల ఎవరికి ఏం కాలేదు. ఒక్కదానికి మాత్రమే కొంచెం రాయి తగిలి దెబ్బతింది. కానీ బస్సు మాత్రం పూర్తిగా అద్దాలని పగిలిపోయింది. కానీ దేవుని దయ వల్ల బాగా ఉంది. కానీ లోకేష్ గారికి థ్యాంక్ యూ అండి. మేము అసలు ఈ మాదిరి ఇంత మంచి హెల్ప్ చేస్తాడని అనుకోలే. కానీ చాలా ఫాస్ట్గా అందులో చాలా యాక్టివ్గా చేశాడు. చాలా థ్యాంక్స్ లోకేష్ గారికి. అలాగే మరింత మంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి? కడప నుంచా? ఇక్కడ ఎంత అనిపించారు? ఏంటి బాగానే ఉండిందండి. మా చుట్టుపక్కల అయితే ఏం జరగలేదు. కాకపోతే మేము వచ్చే బస్సు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అటాక్ చేస్తున్నారు. బస్సుకు ఒక పక్కనంతా కొట్టేస్తున్నారు. దేవుని దయ వల్ల మాకేం జరగలే. ఇప్పుడు వీళ్ళ ద్వారా ఏరు బస్ ద్వారా చాలా సంతోషం వచ్చింది. మాకు చాలా ఆనందం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ మరింత మంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నా. మేడం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి ఎట్లుండింది? ఏంటి పరిస్థితి? ఎట్లుంది? ఏంటి అక్కడ మేము ఎక్కువైనాము. వాళ్ళు ఎంబడే రెస్పాండ్ అయ్యి మమ్మల్ని తీసుకొచ్చారు. మేము టూరిజం పోయినాము. అది మీరు ఎన్నేళ్ళు ఉన్నారు మేడం అక్కడ? ఎన్నేళ్ళు ఉన్నారు అక్కడ నేపాల్? 1వ తారీఖు వెళ్ళామండి. అప్పటి నుంచి ఇంకా మేము చూస్తూ ఉన్నాము. కాఠ్మండు వచ్చేటప్పటికి మాకు ఇది గొడవలు జరగడం అంటే మేము బార్డర్ దాడదాం అనుకునేప్పుడు మా బస్సు మీద దాడి జరిగింది. ఇంకెంబడే లోకేష్ గారికి మేము ఇట్లా చేసాము. ఆయన ఎంబడే రెస్పాండ్ అయ్యి మాకు చాలా హెల్ప్ చేశారు. మేము ఇక్కడ ఉన్నామంటే వాళ్ళ దీనివల్లనే. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. మాధవిరెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి. అలాగే కడప, మళ్ళీ మరోమారు ప్రొద్దుటూరు, అలాగే నంద్యాల, తిరుపతి జిల్లా ఇలాంటి ప్రాంతాల్లో
కూడా ఉన్న వారందరూ కూడా అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. వారిని అడిగి మరి ఇక వచ్చినటువంటి వారి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మన వాళ్ళు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? కడప నుంచి. ఏంటి సార్ పరిస్థితి ఎట్లుంది ఆడ నేపాల్లో? ఏంటి పరిస్థితి? చాలా దారుణంగా ఉంది. బాగా దొమ్మీలు జరుగుతున్నాయి. మా బస్సు మీద అటాక్ జరిగింది. ఓకే, ఇది ప్రధానంగా అక్కడ అన్ని మీద చాలా ఇబ్బందులు పడ్డాము, అనేక సమస్యలు ఎదుర్కొన్నాము, అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడ్డాము అని చెప్పేసి ఇక వీళ్ళందరూ కూడా తెలుగు వారందరూ కూడా పేర్కొంటున్నారు. అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు, మరో కొంతమంది కూడా వచ్చారు. వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు సార్ ప్రయత్నం చేద్దాము. సార్ మీరే సార్ ఒక్క నిమిషం, ఈ జిల్లా అధికారి ఎంత చర్యలు అయితే చేపట్టింది సార్? ఎలాంటి చర్యలు చేపట్టారు? మనకి తిరుపతి విమానాశ్రయానికి వివిధ జిల్లాల నుంచి సుమారుగా ఇప్పుడు 39 పీపుల్ వచ్చారు. మనకి వీళ్ళల్లో ముఖ్యంగా కడప నుంచి 20 మంది ఉన్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లా, అనంతపూర్, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా అండ్ నెల్లూరు జిల్లా వాస్తవ్యులు సుమారుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఫ్యామిలీ లాగా కలిసి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా క్షేమంగా ఇప్పుడు తిరుపతి కూడా చేరుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ మనము వాళ్ళ ఇంటి వరకు వెళ్ళడానికి సపరేట్గా ఇన్నోవా వెహికల్స్ వాళ్ళని పంపిస్తున్నాము. వాళ్ళతో పాటు లైజన్ ఆప్షన్స్ కూడా పంపిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి భోజనాలు, మిగతా ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళు తిరుపతి వచ్చారు కాబట్టి స్వామివారి ప్రసాదాలు వాళ్ళందరికీ అందించాము. వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. ఒకరిద్దరు ఏమంటే వాళ్ళ బస్సు మీద దాడి జరిగిందని చెప్పుకొచ్చారు అక్కడ కాఠ్మండూలో. తర్వాత అది వెంటనే తెలుసుకున్న తర్వాత మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వెంటనే వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి మన అక్కడున్న రెసిడెంట్ కమిషనర్, ఢిల్లీలో ఉన్నటువంటి రెసిడెంట్ కమిషనర్తో వెంటనే ఫాలోఅప్ చేసుకొని, అదేవిధంగా మన యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారితో కోఆర్డినేట్ చేసుకుని స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేయించి వెంటనే వాళ్ళని కాఠ్మండు నుంచి స్పెషల్ ఫ్లైట్లో వీళ్ళని తీసుకురావడం. వైజాగ్లో చాలా మంది వరకు, సుమారుగా 120 మంది వరకు వైజాగ్లో దిగిపోయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరుపతి, రాయలసీమ వాస్తవులందరూ కూడా తిరుపతి జిల్లాలో తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇప్పుడు దిగిపోయి ఉన్నారు. ఎవరికి కూడా అక్కడ అంటే ఇంజురీస్ అట్లాంటిది ఏం అవ్వలేదు, కానీ చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటే వెంటనే మన ప్రభుత్వం రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కష్టకాలాల్లో తెలుగు వారిని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వానికి తాము అన్ని విధాలా తోడ్పాటును అందించిన దానివల్ల ఇవాళ తాముకు న్యాయం జరుగుతూ ఉంది. తాము సురక్షితంగా అంటే నేపాల్లో పడినటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఇవాళ సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ నేపాల్ నుంచి వచ్చిన తెలుగు వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విడుదల రామకృష్ణతో రవి ప్రైమ్ 9 రేణిగుంట విమానాశ్రయం నుంచి.